ఇశ్రాయేలీలు వాగ్దానం కొరకు కనిపెట్టుకోకపోతే, వాగ్దానం కొరకు కనిపెట్టుకొని వాగ్దానం కొరకు వారు ప్రయాణము చెయ్యకపోతే వారు ఇశ్రాయేలు దేశంలో ప్రవేశించే వాళ్ళు కాదు పిల్లారా. ఈ దినం ఇశ్రాయేలు దేశం గురించి మనం వింటూ ఉన్నప్పుడు ఎన్ని అద్భుతమైనటువంటి విషయాలు తెలియజేయబడుతున్నాయో తెలుసా? బైబిల్ గ్రంథంలో అద్భుతంగా ఇశ్రాయేలు దేశం అంట, మరి నేను విన్నటువంటి మాట ఏంటంటే నవంబర్ నెల నుండి మార్చి నెల వరకు సమృద్ధైన వర్షం వస్తుందంట. మరి జనవరి ఫిబ్రవరి నెలలో గొప్ప వర్షం వస్తుందని నేను విన్నాను పిల్లారా. దేవుని వాక్యం ఏమని సెలవిస్తా ఉందంటే బైబిల్ గ్రంథంలో ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే డిట్రానమీ చాప్టర్ 11 verse 11. Let us read. The Israelites promised land, giving them water every day, wetting the land. Hallelujah.